నమస్తే రైతన్న, నేను మీ సతీష్. రైతు మాట రైతు కోసం నా బట్ట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మొదటి దఫ మనం కింద ఫర్టిలైజర్ వేసుకునేటప్పుడు, లేదంటే మొక్క పెట్టేటప్పుడు, మిర్చి మొక్కలు పెట్టేటప్పుడు ఎరువులుగా ఏం ఉపయోగించాలి, వాటితో పాటు కాంబినేషన్లో మనం ఏమి ఉపయోగించుకోవటం వల్ల మనకి మొక్క మంచిగా పెరగడానికి కానీ వేరు వ్యవస్థకు కానీ బాగుంటుందనేది తెలుసుకుందాం. మనం మొదటగా చూసుకుంటే ఒక ఎకరానికి ఒక 20-25 కిలోల యూరియా, ఒక 50 కిలోల దాకా డిఏపి తీసుకోవటం వల్ల మనకి యూరియాలో 46% నత్రజని ఉంటుందండి. అట్లే డిఏపిలో 18% నత్రజని, 46% భాస్వరం ఉంటుంది. ఈ నత్రజని అనేది మొక్కకి ఆకులు పచ్చగా ఉండడానికి, మొక్క తొందరగా పచ్చబడడానికి ఇది ఉపయోగపడుద్దండి. అదే భాస్వరం చూసుకుంటే మనకి మొక్క వేరు వ్యవస్థ కానీ కాండం కానీ బాగా దృఢంగా అవడానికి ఇది బాగా ఉపయోగపడుద్దండి. వీటితో పాటు మనం ఒక 100-200 గ్రాములు ఆక్సిన్స్ కానీ, లేదంటే ఒక డైరెక్ట్ సీవీడ్ తీసుకుంటే 1 కిలో సీవీడ్, లేదంటే గ్రాన్యువల్స్ తీసుకుంటే 3-4 కిలోల గ్రాన్యువల్స్ వీటితో కలుపుకొని చల్లుకోవటం వల్ల మనకు వేరు వ్యవస్థ తొందరగా అభివృద్ధి చెందుద్దండి. పిల్లవేర్లు కూడా తొందరగా వస్తాయి, మనకు మొక్క హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే మనం వేసిన తర్వాత హెవీగా ఏమన్నా ఎండలు వచ్చినా కానీ మనం మొక్క పీకేయటం వల్ల అది తొందరగా చనిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. అదే మనకు పిల్లవేర్లు తొందరగా వస్తే మొక్క బతకడానికి ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం దాన్ని వేసుకునేటప్పుడు ఈ ఆక్సిజన్స్ కానీ, సీవీడ్ కానీ కలుపుకొని వేసుకోవటం వల్ల మనకు మంచి ఫలితాలు ఉంటాయండి.